జిల్లా కేంద్రానికి ముఖద్వారమైన కోడుమూరు రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం, లైట్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో త్రిచక్ర వాహనదారులు భయపడుతూ ప్రయాణించే పరిస్థితి ఏర్పడిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, శివారు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు బి అనంత లక్ష్మణ, ఎంపీ మల్లికార్జున, పి సురేష్ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానిక కాలనీల ప్రతినిధులతో కలిసి కోడుమూరు రోడ్లపై పర్యటించిన అనంతరం రోడ్డుపై నిరసన చేశారు. మెకానిక్ వృత్తిపై జీవించే ఒక యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై మరణించి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఇంతవరకు స్పందించలేదని స్థానికులు ప్రతినిధి బృందానికి తెలిపారు. 10 కోట్లకు పైగా మంజూరై 4 ఏళ్లు గడుస్తున్న రోడ్డు డివైడర్ పై మొక్కలు నాటలేదు, కరెంటు స్తంభాలు, వాటికి లైట్లు వేయలేదు. యూ టర్నర్లు ఎక్కువగా ఉండడం, నిబంధనల ప్రకారం ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు వేయనందుకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు వేసిన నెలకే గుంతలు పడ్డాయని తెలిపారు. రహదారులు శాఖ నగరపాలక సంస్థ సమన్వయ లోపంతో 2 ఆవుల మధ్య దూడలకు కాలు విరిగిన చందంగా ప్రజల పరిస్థితి తయారైందన్నారు. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నది కాంట్రాక్టర్ల కోసమా, ప్రజల భద్రత కోసమా అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ డివైడర్లో మొక్కలు నాటి, కరెంటు స్తంభాలు వేసి వాటికి లైట్లు బిగించి నిబంధనల ప్రకారం ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని కోరారు. ఈ పర్యటనలో కె భోగేశ్వర్ రెడ్డి, ఎన్ పీటర్, రాబట్టు, ముల్లర్, జి రాముడు, ఎం రామన్న, బి నాగేశ్వరరావు, ఎండి యూనిస్, సీతారామాంజనేయులు, ఎస్ అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ముఖద్వారంలో వై జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు ఈ కోడుమూరు రోడ్డు అంటారు. దీన్ని దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. 4 సంవత్సరాల నుంచి రోడ్డు వేస్తూనే ఉన్నారు. రోడ్డు శిథిలమైపోతూనే ఉంది, గుంతలు పడుతుంది, మళ్ళీ రోడ్లు వేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు డివైడర్ వేశారు. డివైడర్లో పనికిరాని మట్టి వేశారు. కానీ ఆ డివైడర్లో లైట్లు వేద్దామని కానీ, మొక్కలు నాటుదామని కానీ ఇటు ఆర్ఎన్బి వాళ్ళేమో మున్సిపాలిటీ పైన చెప్తారు, మున్సిపాలిటీ వాళ్ళేమో ఆర్ఎన్బి వాళ్ళు చెప్తారు. 2 ఆవుల మధ్యలో దూడల కాళ్ళు ఇరిగినట్లుగా రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. త్రిచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్పీడ్ బ్రేకర్లు లేవు. ఈ మొత్తము డివైడర్లకు మధ్యలో దాదాపు 10 ప్రాంతాల్లో అటుపక్క వాళ్ళు ఇటుపక్క రావడానికి యూటర్న్కు నిలబెట్టేశారు. అక్కడ రూల్ ప్రకారము ప్రమాద సూచికలు లేవు, స్పీడ్ బ్రేకర్లు లేవు. అంటే ప్రజలు ఏమన్నా అయిపోయినాయా? అంటే కాంట్రాక్టర్ల కొరకేశారా ఈ రోడ్డు? ప్రజల కొరకేశారా? అంటే ప్రజలు కట్టిన పన్నులు ఈ రకంగా వృధా చేస్తే ఏం ఉపయోగం? కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. వెంటనే కరెంటు పోల్లు వేసి, లైట్లు వేసి, మొక్కలు నాటి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్స్, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నారు. వైట్ జంక్షన్ కొంచెం ముందు రేడియో స్టేషన్కి వెళ్ళి స్తంభాలు వేయడం లేదు. స్తంభాలు ఎక్కువ యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. దాన్ని అరికట్టాలి. లైటింగ్స్ కూడా వేయాలి. ప్రభుత్వం ద్వారా నుంచన్నా వేపియండి, ఎక్కడి నుంచన్నా వేపియండి, మున్సిపాలిటీ తరఫు నుంచన్నా వేపియండి. ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. దయించి మా ఏరియాలో రోడ్లు